హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి మనం జనరేటర్కి బ్యాటరీ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. జనరేటర్ బ్యాటరీ వచ్చేసి 100 H బ్యాటరీ ఉంది. అది మనం ఓపెన్ చేస్తున్నాము. 10 నెంబర్ టీ పానా కావాలి, లేకపోతే ఇట్లాంటి సెట్ పానా తీసుకున్నా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. థర్మల్స్ లూజ్ చేసినాము. దాని తర్వాత దానికి కింద పట్టి ఉంది, మీకు చూపిస్తాము. దానికి 10 నెంబర్ టీ నెంబర్ నట్టు ఉంది. టీ పానా పెట్టి ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్సైడ్ది 100 H బ్యాటరీ ఫిట్ చేస్తున్నాం. దానికి బ్యాటరీ వారంటీ వచ్చేసి మనకి 42 months ఉంటుంది. 24 months ఫ్రీ రీప్లేస్మెంట్, అంటే 2 years ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీప్లేస్మెంట్ ఉంటుంది. బ్యాటరీ ప్రాబ్లమ్ ఉంటే చెక్ చేస్తాం, ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ 18 months వచ్చేసి ప్రోరేటో డిస్కౌంట్ ఉంటుంది, అంటే 3 monthsకి ఇంత పర్సంటేజ్ అని చెప్పి ఉంటుంది. బ్యాటరీ మనం పెట్టినాము. ఎప్పుడైనా థర్మల్ పాజిటివ్ నెగిటివ్ పెట్టినాక దాన్ని కొంచెం టైట్గా కొట్టి దాని తర్వాత మనం ఫిట్ చేసుకోవాలి. అండ్ ఫిట్టింగ్ ఎప్పుడు ఫుల్ టైట్ ఫిట్టింగ్ ఉండాలి. నార్మల్లో ఫిట్ చేయదు. కొంచెం లూజ్ కనెక్షన్ ఉన్నా కానీ మళ్ళీ జనరేటర్ స్టార్ట్గా పికప్ తీసుకోదు. సో కంప్లీట్ ఫుల్ టైట్ చేయాలి. మనం 10 numbers పెట్టినామని అవుతుంది, దాన్ని ఫుల్ టైట్ చేసుకుంటాము. ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత జనరేటర్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇంకోటి జనరేటర్ స్టార్ట్ చేసినప్పుడు పవర్ పోయినప్పుడు జనరేటర్ స్టార్ట్ చేస్తే అట్లానే పవర్ రాగానే ఎంబడే జనరేటర్ ఆఫ్ చేయదు. ఒక 10-15 minutes ఉంచాలి. దానివల్ల ఏమవుతుందంటే బ్యాటరీకి ఛార్జింగ్ అవుతుంది. బండి రన్నింగ్ అవ్వడం వల్ల ఛార్జింగ్ అవుతుంది, బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే పవర్ రాగానే ఇమీడియట్గా షట్ డౌన్ చేస్తారు. దానివల్ల ఏమైపోతుంది, జనరేటర్ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. ఎందుకైతే అంటే మనం పవర్ యూజ్ చేసుకున్నాం, దానికి మళ్ళీ ఛార్జింగ్ కాదు. సో ఎంబడి డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా పవర్ వచ్చిన తర్వాత ఒక 10-15 minutes తర్వాత మనం దాన్ని ఆఫ్ చేసి ఏందనేది ఛార్జింగ్ అనేది అవుతుంది. సో ఓకే అని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫిట్టింగ్ అయిపోయింది, ఇప్పుడు జనరేటర్ స్టార్ట్ చేస్తున్నాను.